హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తిక్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ డే 1 నుంచి కూడా ఏదో ఒక నిర్ణయంతో వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఇప్పుడు గోల్డెన్ వీసా పేరుతో మరొకసారి వివాదాస్పద సంచలన నిర్ణయం తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇదేంటి అంటే 43.5 కోట్లు గనక కట్టగలిగితే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ అమెరికా పౌరసత్వం వచ్చేసినట్టే. ఇప్పటివరకు అమెరికాలో పౌరసత్వం కావాలి అనంటే, పర్మనెంట్ వీసా కావాలి అనంటే ఈవీ-5 వీసాలని ఉండే గతంలో. ఆ ఈవీ-5 వీసాలు ఏందంటే అమెరికాలో 8 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే, అమెరికన్లకు 10 మందికి ఉద్యోగాలు కల్పించగలిగితే ఈవీ-5 వీసాలు ఇస్తుండేవాళ్ళు. అవి పర్మనెంట్ వీసాలు. అయితే వాటి స్థానంలో ఇప్పుడు గోల్డెన్ వీసాలు పట్టుకొచ్చాడు ట్రంప్. ఈవీ-5 వీసాలకు ఉన్నటువంటి నిబంధనలు ఎలా ఉంటాయంటే, ఆ 8 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆ 8 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టదలుచుకున్నారు? ఆ వ్యాపారానికి అమెరికాలో ఉన్నటువంటి అవకాశం ఏంటి? ఇవన్నీ చెక్ చేసేవాళ్ళు. రెండోది, ఇతను ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ వ్యాపారాన్ని కంటిన్యూ చేయగల ఫైనాన్షియల్ స్టేటస్ ఇతనికి ఉందా లేదా? రెండోది, 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఈ మంత్ ఇవ్వటమే కాదు, ప్రతి నెల శాలరీ పే చేయగల కెపాసిటీ అతని దగ్గర ఉందా లేదా? ఇది మాత్రమే కాదు, నిజానికి ఈ డబ్బు 8 కోట్ల రూపాయల డబ్బు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అక్రమ మార్గాల్లో వచ్చిందా? సక్రమ మార్గాల్లో వచ్చిందా? అంటే ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెక్ చేసేవాళ్ళు. ఒకటి, ఆ 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని చెక్ చేసేవాళ్ళు, అతని ఫైనాన్షియల్ స్టేటస్‌ని చెక్ చేసేవాళ్ళు. ఇవి కాక అతని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అతని టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ కాకుండా కూడా అతను పెట్టదలుచుకున్న వ్యాపారానికి ఉన్నటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా చెక్ చేసి ఈవీ-5 వీసాలు ఇవ్వాలా వద్దా డెసిషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ నాయకుడు మొన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఈవీ-5 వీసా కోసం అప్లై చేసుకున్నాడు. కానీ అతనికి వర్కౌట్ కాలా, రిజెక్ట్ అయింది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదవుతున్నాయి, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అమెరికా పౌరుడిగా ఉంటే అరెస్ట్ చేయడం కష్టసాధ్యం కాబట్టి అమెరికాలో పర్మనెంట్ వీసా కోసం అని చెప్పేసి ఈవీ-5 వీసాను అప్లై చేసుకున్నాడు. కానీ రాలే. ఇప్పుడు అతను కేవలం వల్లభనేని వంశీ మాత్రమే కాదు, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రాలే. ఇప్పుడు ట్రంప్ ప్రకటించినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ గోల్డెన్ ఛాన్స్. 43.5 కోట్లు గనక అమెరికా ప్రభుత్వానికి కట్టగలుగుతుంది. ఇంతకుముందే 8 కోట్లు పెట్టుబడిగా పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వానికి 43.5 కోట్ల రూపాయలు కట్టగలిగితే ఎలాంటి, అంటే ఇక్కడ ఉద్యోగాల నిబంధన లేదు. ఇందాక ఈవీ-5 వీసాల్లో 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఒక కండిషన్ ఉండేది. ఇప్పుడు అవేవీ లేవు. 43.5 కోట్లు గనక కట్టగలిగితే గోల్డెన్ వీసా వచ్చేస్తుంది, పర్మనెంట్ వీసా వచ్చేస్తుంది, అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది, అమెరికాలో పర్మనెంట్గా ఉండే అవకాశం, పర్మనెంట్ రెసిడెంట్గా ఉండే అవకాశం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని చెక్ చేసుకునే నిబంధనలు కూడా ఉన్నట్టు మనకి వార్తలు అందటం లేదు. కాబట్టి ఆ డబ్బు ఎక్కడి నుంచి సంపాదించిందైనా సరే ఒక 43.5 కోట్లు అమెరికా ప్రభుత్వానికి చెల్లించగలిగితే చాలు. రెండోది, ట్రంప్ ఏం ప్రకటించాడు? 1 కోటి మందికి ఇవ్వటం మా టార్గెట్ అన్నాడు. ఇంతకుముందు 10 లక్షలు అనుకున్నారు, అది 1 కోటి మందికి చెప్పాడు. అంటే 10 రెట్లు పెంచుకున్నాడు. అంటే టార్గెట్ పెంచుకొని మరి, టార్గెట్ పెట్టుకొని మరి వీసాలు పంచుతున్నాడు. అంటే చాలా క్లియర్‌గా ఆదాయం మాత్రమే మాకు ముఖ్యం, మాకు అమెరికా ప్రభుత్వానికి ఆదాయం రావటం ముఖ్యం. ఆ డబ్బు వైటా, బ్లాకా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, బ్యాంకుల ముందే తీసుకొచ్చారా, దోపిడీ తీసుకొచ్చారా, కుంభకోణాలు చేసి తీసుకొచ్చారా అనవసరం. ఇప్పుడు భారతదేశంలో కుంభకోణం చేసిన వాళ్ళంతా అమెరికా ప్రభుత్వానికి 43.5 కోట్లు గనక కట్టగలిగితే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డెన్ వీసా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు బ్రిటన్లో ఉండేది ఈ సదుపాయం. బ్రిటన్లో అక్కడ 20,000 పౌండ్లు గనక పెట్టుబడి పెట్టగలిగితే, 20 మంది బ్రిటిషర్లకు గనక ఉద్యోగాలు ఇప్పించగలిగితే అక్కడ బ్రిటన్ పౌరత్వం వచ్చేస్తుంది. కాకపోతే 20,000 పౌండ్లు అంటే వాళ్ళ కరెన్సీలో పౌండ్, వాళ్ళ కరెన్సీలో పెట్టుబడి పెట్టాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది వాళ్ళు అడగరు. అది బ్లాకా, వైటా, కుంభకోణాలు చేసుకొచ్చినాయా, బ్యాంకుల ముంచి తీసుకొచ్చినాయా వాళ్ళు అడగరు. మా కాడ పెట్టుబడి పెట్టావా లేదా అనేది మాత్రం చూస్తారు. అక్కడ పెట్టుబడి పెట్టి 20 మంది బ్రిటిషర్స్ కనుక ఉద్యోగాలు ఇస్తే బ్రిటన్ పౌరసత్వం వచ్చేస్తుంది. బ్రిటన్ పౌరసత్వం ఒక్కసారి వచ్చిందంటే వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత దేశాలు, మా కాడ దొంగతనం చేసుకొచ్చి డబ్బులు మీ కాడ తీసుకొచ్చాడు, లేదా మా బ్యాంకులు ముంచే తీసుకొచ్చాడు, మా ప్రజలను మోసం చేసి తీసుకొచ్చాడు అన్నా సరే వాళ్ళు తిరిగి సొంత దేశానికి వాళ్ళని అప్పచెప్పరు. ఇది మా దేశ పౌరుడు, మా దేశంలోనే ఉంటాడు, మీకు అప్పచెప్పం అంటారు. వాళ్ళకెందుకు? వాళ్ళ పౌరుల హ్యూమన్ రైట్స్ మాత్రమే వాళ్ళకి ముఖ్యం. ఇప్పుడు నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా, యెస్ బ్యాంకు చైర్మన్, వీళ్ళంతా కూడా బ్రిటన్లోనే ఉన్నారు. వాళ్ళంతా బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నారు. అక్కడ 20,000 పౌండ్లు గనక పెట్టుబడి పెట్టేసి 20 మంది బ్రిటిషర్లకి ఉద్యోగాలు ఇస్తే ఉన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు
భారతదేశం ఎంత అడిగినా సరే, వాళ్ళు మా దేశంలో కుంభకోణాలకు పాల్పడ్డారు, మా బ్యాంకుల డబ్బులు ఎత్తకొచ్చారని అడిగినా సరే, వాళ్ళు మన దేశానికి అప్పజెప్పడం లేదు. అప్పజెప్పరు కూడా. బ్రిటన్ చట్టాలు వాళ్ళకి ఒప్పుకోవు దానికి. వాళ్ళకి వాళ్ళ పౌరుల రక్షణ మాత్రమే ముఖ్యం. కాబట్టి ఈ రక్షణ కోసమే జగన్మోహన్ రెడ్డి లండన్‌లో పెట్టుబడులు పెడుతున్నారని టీడీపీలో మాట్లాడుతూ ఉంటారు కదా పొలిటికల్‌గా. ఎందుకు లండన్‌లో పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారని మాట్లాడతారంటే, అతనికి లండన్‌లో వ్యాపారాలున్నాయి, వాళ్ళ కూతురు చదువుకుంటున్నారు ఇదంతా ఒక మాట. లండన్ వెళ్ళటానికి అవకాశం ఎక్కువుంది. లండన్ వెళితే సేఫ్ జోన్ కూడా దొరికిద్ది. ఇక్కడ ఎన్ని కేసులున్నా సరే లండన్ పోయి సెటిల్ అయితే, ఆ బ్రిటన్ పౌరత్వం గనక పొందగలిగితే, అతను తిరిగి భారతదేశానికి అప్పజెప్పమన్నా సరే అప్పజెప్పరు. కానీ అమెరికాలో కొంత అప్పజెప్పే అవకాశం ఉంటది. అదెప్పుడు అవకాశం ఉంటది? అమెరికా కోర్టుల్లో వాళ్ళ పౌరుడు చేసిన నేరాన్ని గనక తేల్చగలిగితే ఉంటది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వలబినాన్సియో లేదో సమ్ ఎక్సో, సమ్ వైయో ఇక్కడ నేరం చేసి ఇక్కడ డబ్బులు పట్టుకొని పోయి అమెరికా గోల్డెన్ వీసా పొందారనుకోండి, ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి పథకం ప్రకారం, ఇప్పుడు అతని మీద మన దేశంలో కేసులున్నాయనుకోండి, ఆ కేసుని మన అమెరికా కోర్టులో కూడా చూపియాలి. అమెరికా కోర్టులో కూడా వాళ్ళ నేరాలు చెప్పగలగాలి. చెప్పగలిగితే అప్పుడు వాళ్ళని మన దేశానికి అప్పచెప్తారు. ఇదంతా పెద్ద ప్రొసీజరు, బిగ్ టాస్క్. ఇది అయ్యే పని కూడా కాదు ఓ రకంగా చెప్పాలంటే. అందుకనే చాలామంది ఇక్కడ నేరం చేసిన వాళ్ళు సేఫ్ జోన్‌టి ఎతుక్కోవడం కోసం ఇంతకుముందు బ్రిటన్ ఎతుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా అంతకంటే మించి అమెరికాలో ఎతుక్కుంటారు. ఎందుకంటే బ్రిటన్‌లో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలంటే ఏ వ్యాపారం పెట్టాలో, ఎలా పెట్టాలో ఆ వ్యాపారానికి ఉన్న నిబంధనలు ఎతుక్కోవాలి. 20 మంది బ్రిటిషర్లకు ఉద్యోగం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలో, ఎట్టివ్వాలో అయంతా మామూలోడికి తెలీదు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళకి తెలుసు గానీ, ఒక కామన్ మ్యాన్‌కి తెలీదు. రేపొద్దున ఇక్కడ మొన్నెవరో కర్నూలు జిల్లాలో 120 కోట్లు చిట్టి వసూలు చేసి టోపీ పెట్టాడు జనం సొమ్ముతో అని చెప్పేసి ఉడాయించాడని చెప్పేసి వార్తలు వింటాం కదా! అలాంటోడు కూడా అమెరికా పోయి 43.5 కోట్లు గనక ప్రభుత్వానికి కట్టగలుగుతాయి. ఎందుకంటే పెట్టుబడి పెట్టడం కాదు, వ్యాపారం పెట్టడం కాదు, అక్కడ ఉన్నోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కాదు. ఇవన్నీ కాదు కాబట్టి, ఇయన్నీ ఎతుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి, టెక్నికల్ ఎడ్యుకేషను ఇయన్నీ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి, అతను అమెరికా ప్రభుత్వానికి 43.5 కోట్లు గనక కడితే, మిగతా డబ్బుతో అమెరికాలో అతను జలసా చేయొచ్చు. అమెరికా పౌరసత్వం వచ్చేస్తాడు. కాబట్టి ఈ సదుపాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా బయట దేశాల్లో మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది దొంగలకు ఉపయోగపడే అవకాశం ఉంది. దోపిడీదారులకు ఉపయోగపడే అవకాశం ఉంది. సంపాదించుకున్న సొమ్ముతో అమెరికా వచ్చి సెటిల్ అవుతారు చాలామంది సంపన్నులు. అందులోనూ ఇప్పుడు శ్రవణ్ రావు, ఇందాక చెప్పుకున్నాం కదా ప్రభాకర్ రావు, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కేసులో ఉన్నోళ్ళు. వాళ్ళు పర్మనెంట్ వీసా కోసం ట్రై చేస్తుంటే ఇప్పటివరకు దొరకలేదు. అలాంటోళ్ళు ఏముంది 43.5 కోట్లు అంటే వాళ్ళకి మనకి పెద్ద విషయం గాని వాళ్ళకి పెద్ద విషయం కాదు. వాళ్ళు 43.5 కోట్లు అమెరికా ప్రభుత్వానికి కట్టి పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకుంటారు. ఒక్కసారి వాళ్ళు పర్మనెంట్ వీసా తెచ్చుకున్నారు అంటే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని మన దేశానికి తెచ్చుకోవటం అదొక పెద్ద ప్రొసీజర్ ఉంటది. అది అయ్యే పని కూడా కాదు ప్రాక్టికల్‌గా అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి విమర్శ. ఏదైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనలాంటి దేశాల పాలిట శాపంగా ఉండేటువంటి అవకాశం ఉంది. దోపిడీ చేసి, దొంగతనం చేసి, సంపాదించుకొని పోదామనుకున్నటువంటి వాళ్ళకి ఇది అవకాశంగా ఉండే అవకాశం ఉంది. అమెరికా పౌరత్వాన్ని అమ్మకానికి పెట్టాడు మార్కెట్‌లో అనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. గతంలో అమెరికా పౌరత్వం అంటే చాలా వాల్యూ ఉండేది. అంత ఈజీగా రాదది. కానీ అలాంటిది డైరెక్ట్‌గా అమ్మకానికి పెట్టడం, కోటి మందికి ఇస్తానని చెప్పడం ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా దొంగలకి, దోపిడీదారులకి, జనాన్ని ముంచేసే వాళ్ళకి, బ్యాంకులను ముంచేసే వాళ్ళకి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి సంపదని కుంభకోణ రూపంలో మేచేసి అమెరికా పారిపోయి వచ్చే వాళ్ళకి ఉపయోగపడేటువంటి అంశంగా ఉంది అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి విమర్శ. మరి ఈ విమర్శల తర్వాతనే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? లేదా? తనకి ఆదాయం మాత్రమే ముఖ్యం, తన ప్రభుత్వం ఇది అమెరికన్స్ కోసమే అని చెప్పేసి చెప్తున్నటువంటి ట్రంప్ ఆ రకంగానే ముందుకెళ్తాడా లేదా చూడాలి.